జనసేన పార్టీ అధినేతపై రెక్కి నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారని జనసేన నాయకులు ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ కళ్యాణ్కు భద్రత కల్పించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్కు ఏం జరిగినా వైసీపీ నాయకులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనసేన నాయకులు జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి. జెడ్ సెక్యూరిటీని వెంటనే పెంచాలి. జెడ్ సెక్యూరిటీని వెంటనే. పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద 250 కోట్ల రూపాయలు సుపారీ తీసుకొని ఆయనను రెక్కి చేసి హత్య చేయడానికి హత్యా ఫ్యాక్షనిస్టులు గుజరాత్ నుండి వచ్చి ఆయనపై దాడి చేయడానికి అక్కడ ఉన్నటువంటి ప్రశాసన్ నగర్లో ఉన్నటువంటి కేంద్ర కమిటీ ఆఫీస్ పైన సెక్యూరిటీని దాడి చేసి నీతి నిజాయితీ గల నిరాడంబర ఉన్నటువంటి నిరుపేదల అభ్యున్నతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన అనవసరమైనటువంటి కక్షపూరితంగా గతంలో ఏదైతే విశాఖపట్నం జరిగినటువంటి ఘటన తర్వాత పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని హత్య చేయడానికి ఇలాంటి రెక్కిని నిర్వహిస్తున్నటువంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాల కోసం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీ పైన విరుచుకబడితే ఆ ప్రభావం ఎలా ఉంటుందో మీరు తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఈరోజు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఆయనకున్నటువంటి ప్రజా ఆదరణ చూస్తూ ఓర్వలేనటువంటి రెడ్డి, మరి ఈరోజు మీరు ఆ ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని మీరు అనేక రూపాలలో ఇబ్బందులు పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంది. కానీ మీరు పెట్టినటువంటి ఎన్ని ఇబ్బందులైనా సరే జనసేన పార్టీ జన సైనికులు ఎవరు కూడా భయపడకుండా నికార్సుగా నిలబడి మీరు జెడ్ సెక్యూరిటీ పెట్టారన్నటువంటి దాన్ని పక్కన పెడితే మేమందరం కూడా A to Z సెక్యూరిటీగా నిలబడి ఆయన